హార్ట్ అటాక్, గుండెపోటు, ఈ పేరింటేనే భయం వస్తుంది జనానికి. ఒకప్పుడైతే 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ వయస్సు బాగా కిందకి దిగింది. 20-25 ఏళ్ళ వాళ్ళకి కూడా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి. హార్ట్ అంటే గుండె మనిషికి ఒక్కటే ఉండేది. అందుకే గుండెకి జబ్బులు వచ్చాయంటే భయం ఎక్కువ. మూత్రపిండాలు 2 ఉంటాయి, కళ్ళు 2 ఉంటాయి, ఊపిరితిత్తులు 2 ఉంటాయి. ఒకటి పోయిన ఇంకోటి ఉందిలేనే ఒక ధైర్యం. గుండె విషయం అలా కాదు. మరి ఈ మధ్యకాలంలో జనంలో హార్ట్ అటాక్ పెరుగుతూ ఉన్నది. 20-25 ఏళ్ళ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుందంటే అసలు నమ్మలేం కదా. అయినా అది నిజం. హార్ట్ అటాక్ లేదా గుండెపోటులో గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళం ఊడిపోతుంది. హార్ట్ పెయిన్ అంటే గుండె నొప్పిలో రక్తనాళం తాత్కాలికంగా సంకోచిస్తుంది. ఇది తేడా రెంటికి. గుండెపోటులో రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. గుండె నొప్పిలో హార్ట్ పెయిన్ అంటారు. గుండె నొప్పిలో రక్తనాళం తాత్కాలికంగా సంకోచించి రక్తం సరఫరా సరిగా లేక నొప్పి వస్తుంది. రెండింటిలోనూ గుండె నొప్పి ఒకే తీరును ఉన్నా కూడా రెండింటికి కారణాల్లో తేడా ఉంది, వైద్యంలో కూడా తేడా ఉంది. నొప్పి ఎలా వస్తుంది? బిగదీసినట్టు రావచ్చు, ఇలా బిగదీసినట్టు రావచ్చు, బరువు పెట్టినట్టు రావచ్చు, మంటలాగా రావచ్చు. ఈ 3 రకాలుగా రావచ్చు. ఎదురొమ్ములో కానీ పైపొట్టలో కానీ నొప్పి వస్తుంది. నొప్పి ఎడమ భుజానికి, ఎడమ చేతికి, ఎడమ దవడకి, ఎడమ వైపు మెడకి పాకవచ్చు. నొప్పి ఎక్కడో చూపించండి అంటే మొత్తం అరిచేపెట్టి చూపిస్తారు. ఇంతవరకు గుండె నొప్పి, గుండెపోటు ఒకే రకంగా ఉంటుంది. ఈ లక్షణాల వరకు తేడా ఉండదు. గుండెపోటులో నొప్పితో పాటు చెమటలు పట్టడం, తెలియకుండా మూత్రం పోవడం, వాంతులు రావడం, తెలియకుండా మల విసర్జన జరగడం రావచ్చు. ఈ 4 లక్షణాలు గుండెపోటులో ఉంటాయి, గుండె నొప్పిలో ఉండవు. గుండెలో మంటలాగా వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. గుండెపోటు విశ్రాంతిగా ఉన్నప్పుడు వస్తుంది. గుండె నొప్పి శ్రమ చేస్తే వస్తుంది. తెల్లవారుజాము నిద్ర లేపేంత నొప్పి వస్తే అది ఖచ్చితంగా ప్రమాదకరమైన నొప్పినే. ఎదురొమ్ములో కానీ పైపొట్టులో కానీ మంట వస్తే దీన్ని గుండెపోటుగానే అనుమానించాలి. దీంతో చెమటలు పట్టడం లాంటి ఇతర లక్షణాలు ఉంటే దాదాపు అది హార్ట్ అటాక్నే. ఈ కింది లక్షణాలు ఉంటే దాన్ని గుండె నొప్పి అని అనకూడదు, లేదా గుండెపోటు అనకూడదు. నొప్పి బొడ్డుకు కింద కానీ నోటికి పై భాగాన్ని కానీ వస్తే ఇది గుండె నొప్పి కాదు. నొప్పి ఎక్కువ స్థలంలో కాక ఒక్క వేలుతో ఇట్లా చూపించడానికి వీలుగా కానీ వస్తే ఇది గుండె నొప్పి కాదు. ఎదురొమ్ములో చురుక్ చురుక్ అనిపిస్తూ ఉంటే ఇది గుండె నొప్పి కాదు. ఊపిరి పీల్చినా ఊపిరి వదిలినా నొప్పి పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటే ఇది గుండె నొప్పి కాదు. నొప్పి ఎదురొమ్ము కుడివైపున వస్తే దీనికి ఒకటే మినహాయింపు, గుండె కుడివైపు ఉన్న వారికి గుండె నొప్పి కుడిపక్కే వస్తుంది. అది కొన్ని వేలల్లో ఒకరు ఉంటారు. కాబట్టి జనరల్గా నొప్పి కుడివైపున వస్తే ఇది గుండె నొప్పి కాదంటాం. కారణాలు, పరిష్కారాలు కానీ మనం చూడాల్సి వస్తే పొగ తాగడం మానేయాలి, సారాయి తాగడం మానేయాలి, వ్యాయామం చేయకుండా ఉంటే ఇప్పటిదాకా రోజు 1 గంట శరీరానికి శ్రమ ఉండాలి, స్థూలకాయం అంటే ఉండేదానికంటే ఎక్కువగాని బరువు ఉంటే ఆ బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి, ఆందోళన మనస్తత్వం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి, కొలెస్ట్రాల్ పెరిగి ఉంటే దాన్ని తగ్గించి ఆహారాలు తీసుకోవాలి, అవసరమైతే మందులు వాడాలి. రక్తపోటు ఉన్నవాళ్ళు అది ఏ కారణంతో వచ్చినా, వంశపారంపర్యంగా రక్తపోటు వచ్చినా, మధ్యలో వచ్చినా దాన్ని తగ్గించి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే మందులు వాడాలి. షుగర్ జబ్బు కానీ ఉంటే ఈ జబ్బును తగ్గించి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైన వాళ్ళు మందులు వాడుకోవాలి. గుండెపోటు వస్తే ఏం చేయాలి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని నిర్లక్ష్యం చేయకూడదు, కదలొద్దు. వెంటనే యాస్పిరిన్ 300 మిల్లీగ్రాములు, ASPIRIN యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ CLOPIDOGREL 300 మిల్లీగ్రాములు మింగాలి. యాస్పిరిన్ 75 మిల్లీగ్రాములు, క్లోపిడోగ్రెల్ 75 మిల్లీగ్రాములు కలిపి ఒకే మాత్ర వస్తుంది. ఇలాంటి 4 మాత్రలు ఒకేసారి మింగాలి. గుండెపోటు లేనప్పుడు ఈ మాత్రలు మింగిన నష్టం ఉండదు.
గుండె ఆగిపోతే గుండె మర్దన చేయాలి. గుండె మర్దన చేయటం, నోట్లో నోరు పెట్టి ఊపిరెక్కించడం ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. అలా ప్రతి ఒక్కరికి రావాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది. ప్రతి స్కూల్లో ప్రతి క్లాసు విద్యార్థికి ఖచ్చితంగా గుండె ఊపిరి ఆడించే పద్ధతి ఏందో నేర్పించాలి. అక్కడైతేనే అందరికీ నేర్పించడం సాధ్యం. ఇంతకుముందే మనం చెప్పుకున్న యాస్పిరిన్ 75 ప్లస్ క్లోపిడోగ్రిల్ 75 కలిసి ఉండే మాత్రలు 4 మాత్రలు ప్రతి ఒక్కరూ తమ బ్యాగులో కానీ తమ పర్సులో కానీ పెట్టుకొని ఉండాలి. పిల్లలు కూడా పెట్టుకోమని చెప్తా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ వచ్చినా, టీచర్లకు హార్ట్ అటాక్ వచ్చినా ఈ మాత్ర వెంటనే తీసి ఉపయోగిస్తే ఒక అర్ధగంట టైం దొరుకుతుంది. రక్తాన్ని పలచబారేటట్టు చేస్తుంది. ఇది ఏర్పడ్డ గుండె రక్తనాళంలో ఏర్పడ్డ ఆ క్లాట్ లేదా రక్తం గడ్డగట్టిన దాన్ని మరింత పెరగకుండా ఆపుతుంది. ప్రమాదాన్ని, ప్రాణాపాయాన్ని కొంచెం సేపు వాయిదా వేస్తుంది. ఈ లోపల ఆసుపత్రికి వెళ్ళి, అంటే గుండె పోటుకు వైద్యం చేయగలిగే ఆసుపత్రికి వెళ్ళి డెఫినెటివ్ వైద్యం చేయించుకోవడానికి కొంత సమయాన్ని మనకి ఇస్తుంది ఈ మాత్రలు మింగితే.